శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై యువత గలమెత్తుతుంది. నర్సన్నపేట నియోజకవర్గం అల్దు గ్రామానికి చెందిన నవీన్ తన తండ్రి భూమికి సంబంధించిన డిజిటల్ సంతకం సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఫిర్యాదును తారుమారు చేసి మూసివేశారని, రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సిబిఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఈ సారాకోట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, మాది అల్దు గ్రామం, మాది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం. మా నాన్నగారికి సంబంధించి గతంలో అంటే 7వ తారీఖున మాకు డిజిటల్ సైన్ ప్రాబ్లం ఉందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయం మీద ఆ రోజు డీటీ గారు కంప్లైంట్ తీసుకుపోయేసరికి నేను రిజిస్టర్ పోస్ట్ చేశాను. అదే రోజు 1100కి కంప్లైంట్ చేసి డీటీ గారు ఈ విధంగా కంప్లైంట్ తీసుకోలేదని గ్రీవెన్స్ రికార్డింగ్ చేశాను. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేశారంటే, టోటల్ గా ఒక ఉద్యోగిని ఇంకొక ఉద్యోగిని కాపాడుకునే విధానంలో నేను ఇచ్చిన మ్యాటర్ కాకుండా మా సమస్య మీద డిజిటల్ సైన్ ప్రాబ్లం ఉంది, మాది క్లియర్ చేయండి అన్నట్టు అందులో మ్యాటర్ మార్చేసి ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేద్దామని చూశారు. అంతేకాకుండా నేను ఈ రోజు మా సమస్యను క్లియర్ చేసుకుందామనేసి మళ్ళీ వీఆర్ఓ సమక్షంలో వీఆర్ఓని పంపించారు కాబట్టి నేను వస్తే, గతంలో మాకు 2 నెలల్లో ఈ నెంబర్ అనేది ఇప్పుడు ఏదైతే సమస్య అనేసి వేరే నెంబర్ మా దాంట్లో ఎంటర్ అయిందని చెప్తున్నారో ఆ నెంబర్ అనేది మొన్న 2 నెలల్లో తీసిన దాంట్లో ఆ నెంబర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఆ నెంబర్ అనేది ఇందులోకి వచ్చింది. ఈ నెంబర్ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కావాలి. ఎందుకు ఈ డిజిటల్ సిస్టమ్ ని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? నాకు మా శత్రువుడి మీద నాకు అనుమానం ఉంది. టోటల్ గా ఇది రెవెన్యూ సర్వర్ లో పనిచేస్తున్న కొంతమందిని వీళ్ళు మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చేసి టోటల్ గా ఈ మండలంలో చాలా రికార్డులు మార్చారు. టోటల్ గా ఏపీలో కూడా కొంతమంది రికార్డులు మార్పిస్తున్నారనేసి నాకు సమాచారం ఉంది. ఈ సమాచారం మీద నేను ఫర్దర్ గా ఫైట్ చేయదలుచుకున్నాను. టోటల్ గా వీళ్ళకి ఇక్కడున్న రెవెన్యూ టీం కూడా సహకరిస్తుంది. దీన్ని ప్రభుత్వాల మీద మనం నెట్టకుండా, ప్రభుత్వాలు అనేవి ఏం చేయలేవు. ఈ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులే దీన్ని పరిష్కరించాలి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. కానీ వీళ్లే దొంగలుగా వ్యవహరిస్తున్నప్పుడు దీన్ని ఎవరు ఏం చేయడానికి ఏం లేదు. ప్రజలు తిరగబడే రోజు వచ్చినంత వరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారనేసి నేను బల్లగుద్ది చెప్తున్నాను. దీనిపైన ఈ టోటల్ గా ఈ రెవెన్యూ వ్యవస్థను మార్చి ప్రైవేట్ వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కరెక్ట్ గా జరుగుతుంది. ఈ ప్రజలన్నోళ్ళు, రైతులన్నోళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేసి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ధర్నా కూర్చోడానికి కారణం ఏంటంటే, ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది మారాలి. దీనిపైన మారినంత వరకు నేను ఫైట్ చేస్తాను. దీని మీద కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ ఉన్న డీటీ గారు, మిగతా ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, వీళ్ళందరూ ఆ రోజు మా మీద చేసిన ఎగతాళికి నేను ఫైట్ చేస్తాను. హైకోర్టులో కూడా దీని మీద నేను మాట్లాడుతున్నాను. పిల్లేయడానికి కూడా నేను వెనకాడను. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో సర్వర్లలో ఎవరైతే దూరు మారుస్తున్నారో వాళ్ళ తాల పేర్లు బయట తీసి వాళ్ళని అరెస్ట్ చేయించాల్సిందిగా ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. నాకు సహకరిస్తారని మరీ కోరుచున్నాను.